హాయ్ మ్యాక్స్ వచ్చింది మళ్ళీ మీకోసం. అయితే ఇవాళ ఒక గ్లాస్ ఆఫ్ శనగపిండి తీసుకొని మైసూర్పాకు చేద్దాం అనుకుంటున్నాను. అయితే బెల్లంతో ఒక ఇలాచి, అయితే దీనికి కావాల్సిన క్వాంటిటీ వచ్చేసి ఒక గ్లాస్ నిండా శనగపిండి, అయితే ఒక గ్లాస్ నిండా బెల్లము, ఒక ఇలాచి, హాఫ్ గ్లాస్ ఆయిల్, హాఫ్ గ్లాస్ నెయ్యి. ఓకేనా? అయితే ముందుగా నెయ్యి వేసి కాస్త రోస్ట్ చేసుకోవాలి, ఎర్రగా పచ్చివాసన పోయేంత వరకు. శనగపిండిని రోస్ట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. అయితే బెల్లం కూడా చూడండి ఇలా కరుగుతుంది కదా. అయితే ఇది తీగ పాకం రావాలన్నమాట. అయితే ఇలా శనగపిండి వేస్తూ కలబెడుతూనే ఉండాలి. అయితే మైసూర్పాకులో ఒకటి ఏంటంటే ఆయిల్ ఒకసారి, శనగపిండి ఒకసారి వేసి ఇలా కలబెడుతూనే ఉండాలి అసలు నాన్ స్టాప్గా. ఇప్పుడు నెయ్యి వేసాము, మళ్ళీ కలబెట్టాలి. అయితే ఇలా 1 టైం శనగపిండి 1 టైం ఆయిల్ వేసి ఇట్లా కలబెడుతూనే ఉండాలి. వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.